హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి కొత్తిమీర రైస్. ఈ కొత్తిమీర రైస్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చెప్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దానికి ముందుగా కొత్తిమీర క్లీన్ చేసుకుని ఒక బౌల్ కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, రుచి సరిపడినంత ఉప్పు, ఈ 3 తీసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్సీ చేయాలి. మెత్తగా చేసుకుని అది పక్కన పెట్టుకోండి. ఈలోగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక మనం బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అవన్నీ షాజీరా, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ వేసుకుని బాగా రోస్ట్ చేయండి. ఇది బాగా రోస్ట్ అయ్యాక ఒక 2 మినిట్స్ మనకి ఆనియన్స్ వేయాలండి. ఒక ఆనియన్ పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేయండి, ఎందుకంటే మనం ఈ కొత్తిమీర ఫ్లేవరు ఇందులో నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాం అనమాట. సో ఆ పుల్లుదనం అన్నీ కలిపి ఆ ఉల్లిపాయకి పడుతుంది అనమాట, తినేటప్పుడు బాగుంటుంది. సో ఇందులోనే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ వేయండి. ఒక 2 మినిట్స్ అది వేసి మగ్గనిచ్చాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర పేస్ట్, అది కూడా వేసి వాటర్ అలా పైకి తేలాలండి ఆయిల్లో. అది తేలినప్పుడు మనం రైస్ యాడ్ చేయాలండి. రైస్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలాలి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా, నీరసం కానీ, సో అలాంటప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతాయి. ఇంట్లో ఏ ఐటమ్స్కు మనకు ఇవన్నీ రెడీగానే ఉంటాయి ఆల్మోస్ట్. సో మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లోనే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది దేనికోసం అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇందులోనే పొయ్యి కట్టేయాలండి. కట్టేసాకనే నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. పొయ్యి మీద ఉన్నప్పుడు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే కొత్తిమీర రైస్ రెడీ. మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీని రైతాతో తింటే చాలా బాగుంటుంది.